చెర్రీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం అండి. సో ఈ సినిమా రెడీ అయినప్పుడు ఫస్ట్ కాపీ చూసినప్పుడు డెఫినెట్గా బాగా ఆడుతుందని ఒక కాన్ఫిడెన్స్ అయితే మాకు ఉండేదండి. కాకపోతే రిలీజ్ అయిన తర్వాత దీన్ని ఇంత పెద్ద ఎత్తులో ఆదరించిన ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా పెద్ద హిట్ చేశారు ప్రేక్షకులందరూ. అలానే మీడియా సభ్యులందరూ కూడా ఈ సినిమా గురించి చాలా బాగా రాసి చాలా బాగుందని చెప్పడంతో కూడా మాకు చాలా హెల్ప్ అయింది. సో మీడియా సభ్యులందరూ కూడా నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలానే ఈ సినిమాకి ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం కారకులు రితేష్ రాణా అండ్ హిస్ టీమ్, అలానే ఆల్ ద అదర్ టెక్నీషియన్స్ అండ్ ద యాక్టర్స్ సింహ, సత్య, ఫరియా, రాజా అండ్ ఆల్ ద అదర్ యాక్టర్స్ హూ ఆర్ దేర్. వీళ్ళందరూ లేకపోయింటే ఈ డెఫినెట్గా ఈ యొక్క ఇంత పెద్ద హిట్ మేము సాధించగలిగామా లేదా అనేది ఒక క్వశ్చన్ మాకు. బట్ దే హ్యావ్ డన్ ఎ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద స్ప్లెండిడ్ పర్ఫార్మెన్స్ దట్ ది ఆడియన్స్ ఆర్ ఎంజాయింగ్ ద మూవీ టుడే. చాలా రోజుల తర్వాత థియేటర్లో మొత్తం 2 గంటల పైన మేము నవ్వుకున్నాము అని చెప్పి చాలామంది బయటికి వచ్చి చెప్పడంతో మాకు చాలా ఆనందంగా అనిపించిందండి. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు ప్రేక్షకులందరూ. అదే చెప్తున్నారు. బాగా మాకు నవ్వి బుగ్గలు నొప్పి వచ్చాయి, పొట్టలు నొప్పి వచ్చాయి అని చెప్తున్నారు. అంతగా ఎంజాయ్ చేసామంటున్నారు. అండ్ ఇట్ హెస్ కమ్ యాజ్ అ స్ట్రెస్ బస్టర్ అని చాలామంది చెప్పడంతో మాకు చాలా ఆనందంగా ఉందండి ఇది. సో అండ్ ఈ రన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి, జస్ట్ 10 days కంప్లీట్ అయింది. ఇప్పటికి ఫిగర్స్ గురించి రవి గారు చెప్తారు. 10 days కాకుండా ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్గా వెళ్తుంది. అండ్ అఫ్కోర్స్ దేవరా పెద్ద సినిమా వస్తుంది అనుకోండి, బట్ స్టిల్ అది వేరే జోనరు, మాది వేరే జోనరు. సో దీని యొక్క రన్ను ఈవెన్ ఇంటూ అక్టోబర్ టిల్ దసరా అట్లీస్ట్ డెఫినెట్గా సాలిడ్గా ఉంటుందని మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆల్ ద ఆడియన్సెస్, ద ప్రెస్ పీపుల్ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ మత్తువదలరా ఫర్ మేకింగ్ దిస్ సచ్ ఎ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. చెర్రీ గారు, మీరు ఒకటి తస్కరించారు తెలుసా? అది బాక్సాఫీస్ కలెక్షన్స్ని తస్కరించారు. సో కంగ్రాచులేషన్స్. అది బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తస్కరించడానికి నేను ఒక్కడే కారణం కాదు, మైత్రి వాళ్ళు కూడా ఉన్నారు పక్కన, అందుకే అయింది. సో వాళ్ళు మాట్లాడతారు. రవి గారు వచ్చాక నేను ఇంకోటి ఏమన్నా ప్రిపేర్ అవుతానండి దానికి. రవి గారు